కీర్తనలు 141 అధ్యాయం 2వ వచనం. Psalms 141 verse 2. అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 141 2వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. రండి. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అని తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభా, బలపరిచి వాడుకొనండి, కృపను అనుగ్రహించండి, బలహీనతలన్నిటినీ తొలగించండి. ప్రభా, నీ సహాయంను నువ్వు సహాయం చేస్తే తప్ప నేనే మాటలు మాట్లాడలేను, చెప్పలేను. మీ బిడ్డల యొక్క సమయమును పాడు చేయకుండా వారికి ప్రీతికరమైన పరిచయం చేయనట్లు ఆత్మదేవ, అదృశ్య దేవ, మీరే మాకు సహాయం చేసి కృపను అనుగ్రహించి ఈ సంఘ ప్రార్థనలో మీరే ఆదరించి అంతవరకు అధ్యక్షత వైపు నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రార్థన ధూపము వలెను, నా చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. దావీదు ప్రార్థనలలో ఇదొక ఉన్నతమైన ప్రార్థన అని చెప్పుకోవచ్చు. ప్రార్థన అనేది ధూపమని, చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం అని చెప్తూ అవి నీ దృష్టికి అంగీకారములగునుగాక అని అంటున్నాడు. ప్రశ్న ఏంటంటే, ఒక ప్రార్థన ధూపం వలె మనము చేతులెత్తి ప్రార్థన చేసి అది సాయంకాలపు నైవేద్యము వలె దేవుని దృష్టికి అంగీకారములగాలి అంటే అంత ఆసామాస విషయం కాదు. సాధారణంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మనము చేతులెత్తి ఆయన్ని అడుగుతూ ఉంటాం. కానీ మనము అడిగినది లేక మనం చేసిన ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉన్నదా? ఈరోజు ఈ ప్రశ్న నా హృదయాన్ని ఒక్కసారి ఆలోచింపజేసింది. నేను ఎప్పుడు కూడా నా ప్రార్థన ధూపం వలె ఉండాలి, నా చేతులు ఎత్తడం సాయంకాలపు నైవేద్యం వలె ఉండాలి అని ఇదివరకు ఇదే మాట తీసుకొని అనేక సార్లు నేను విభిన్నమైన కోణాల్లో చెప్పడం జరిగింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి చూపిస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నేను చేసే ప్రార్థన అది దేవునికి నా యొక్క నైవేద్యము కానీ నా ధూపము కానీ అది దేవునికి అంగీకారములు అవ్వాలంటే నేనేం చేయాలి? ప్రభా, నా ప్రార్థనను, అందుకే ఆ మొట్టమొదటి వచనం అంటాడు దావీదు, యెహోవా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొర్రపెట్టగా నా మాటకు. ఎందుకు ఈ 3 మాటలు అన్నాడు? నా యొద్దకు త్వరపడి రమ్ము, నా మాటకు చెవియొగ్గుము. త్వరపడి ఎందుకు రావడంలా? ఎందుకు మాటకు చెవియొగ్గడంలా? త్వరపడమంటున్నాడు అంటే అర్థం ఏంటి అంటే, ఒకవేళ ప్రభువా నేను చేతులెత్తడము కానీ నేను ప్రార్థన చేయడం కానీ అది ధూపముగా నైవేద్యముగా నీ దృష్టికి అంగీకారములు అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే ఆ ప్రార్థన లేకపోతే ఆ చేతులెత్తడం దానివల్ల ఏ ప్రయోజనం లేదని భక్తుడు మనకి చాలా సూటిగా సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక చిన్న ప్రశ్న, మనం చేసే ప్రార్థన దేవునికి అంగీకారమేనా? బాగా గమనించండి. ఇక్కడ ప్రార్థనని భక్తుడైన దావీదు 2 పోలికలు పోల్చినాడు. నాకు ఆలోచింపజేసే మాట ఏంటంటే, ఒకవేళ నా ప్రార్థన ధూపముగా నా ప్రార్థన నైవేద్యముగా ఆయన దృష్టికి అంగీకారములు అవ్వాలంటే, నా యొక్క ప్రార్థన ధూపం వలె ఉండాలంటే, నేను చేతులెత్తింది ఆయనకి నైవేద్యం వలె అర్పించబడాలి, అంగీకరించబడాలంటే
ఆయన మన తెచ్చినటువంటి అర్పణను బట్టి ఆయన సంతోషించడు, కానీ అది ఆయన అంగీకరించిన దానిని బట్టి సంతోషిస్తాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అంగీకారము అనేది ఒక చిన్న ప్రాముఖ్యమైన మాటని జ్ఞాపకం చేస్తుంది. రండి, ఎందుకు మన ప్రార్థనలు దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండడం లేదు? ఒక మాట చెప్తాను, మీరు బాగా గమనించండి. 2 పదాలు జ్ఞాపకం చేశాను. మొదటిది ధూపం, రెండోది నైవేద్యం. ఈ ధూపము నైవేద్యము ఎక్కడ మనకు తారసపడుతుంది చెప్పండి? నైవేద్యము, ధూపము మనకి ఎక్కడ తారసపడుతుంది? రెండు కూడా రైట్, బలిపీఠము దగ్గర తారసపడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ధూపము సరిగ్గా వెళ్ళాలన్నా, నైవేద్యము సరిగ్గా కాలాలన్నా 2 ప్రాముఖ్యంగా ఉండాలి. ఏంటి? అగ్ని సరిగ్గా ఉండాలి, 2 బలిపీఠము సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా అది ధూపము రాదు, రెండోది నైవేద్యము కూడా కంప్లీట్గా ఇది అవ్వదు. కాబట్టి ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఈరోజు మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనం ఏం సరి చేసుకోవాలి, ఏం చూసుకోవాలి? రండి, ఒక మాట జ్ఞాపకం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 19వ అధ్యాయం 36 నుంచి మొదటి రాజులు, క్షమించండి, 2వ రాజులు అనుకుంటా, క్షమించండి, 18వ అధ్యాయం 36 నుంచి చదువుతారా? అస్తమయమైన నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయకు ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడువై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితననియు ఈ దినమున కనపరచము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైనా నీవే దేవుడువై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులు తెలుసుకున్నట్లుగా నా ప్రార్థన. రైట్, ఇక్కడ ప్రార్థన చేశారు ఎవరు? ఏలియా. ఇప్పుడు తర్వాత చదవండి. అతడు ఈలాగు ప్రార్థన చేసిన తర్వాత అదే, అందుకే మీరు గమనిస్తున్నారా లేదా? చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దయించి కందకమందున నీళ్లను. ఇది ఎందుకు అయింది? చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన. ఆయన ప్రార్థన చేయకముందు జవాబు దేవునిచ్చాడా? ప్రార్థన చేసిన తర్వాత జవాబు ఇచ్చాడా? ఆయన ప్రార్థన చేయుచుండగా. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ స్పిరిచువల్ హైలైట్ ప్రేయర్ అన్నమాట. నాకు తెలిసి ఎవరు ప్రార్థన చేయుచుండగా జవాబు వచ్చింది చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఏలియా ప్రథముడని చెప్పాలి. ఎందుకు అంటారు చెప్పండి? ఎందుకు ప్రార్థన చేయుచుండగా దేవుడు ప్రార్థన ఆలకించినాడు? చూడండి, మీరు ఎన్ని చెప్తారో, విశ్వాసం అని, నీతి అని, ప్రేమ అని, సమాధానం, ఎన్నో చెప్తారు కదా. కానీ దేవుడు ఇచ్చేది ఏదో చూద్దాం. దేవుడు ఏం చెప్తాడో చూద్దామా? రైట్, అదే గ్రంథం చూద్దాం. అదే 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడి క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. అంటే అర్థం ఏంటి? బలిపీఠం ఏ స్థితిలో ఉంది? పడద్రోయబడిందా, పడిపోయిందా? చూడండి, ఈ క్రింద, అతడి క్రింద పడద్రోయబడి ఉన్న బలిపీఠం అంటే అర్థం ఏంటి? ఎవరో బడిస్తున్నారా? పడద్రోయబడి ఉన్న బలిపీఠం ఏం చేశాడు? బాగు చేశాడు. మన ప్రార్థనలో కొన్నిసార్లు ఎందుకు ధూపము వలె
నైవేద్యము వలె ఆయన సన్నిధికి అంగీకారం లగట్లేదంటే బలిపీఠం ఉంది, కానీ బలిపీఠం మాత్రం ఎలా ఉంది? పడద్రోయబడిన బలిపీఠము ఉంది. కాబట్టి దానిని ఏం చేయాలా? బాగు చేయాలి. ఎవరు బలిపీఠం ఎవరు బాగు చేసినారు? దేవుని బలిపీఠాన్ని ఎవరు బాగు చేశాడు? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. దేవుని బలిపీఠాన్ని దేవుని యొక్క సేవకుడు బాగు చేశాడు. అక్కడ సేవకుడు అనొచ్చు, ఎవరినైనా ప్రవక్త అనొచ్చు, లేకపోతే దేవుని పని చేసేవాడు అనొచ్చు, అంతే కదా. ఇప్పుడు క్రొత్త నిబంధనలో బలిపీఠానికి సాదృశ్యం ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. హృదయము దేవుని బలిపీఠం. పడద్రోయబడిన బలిపీఠం ఎవరిది? ఇక్కడ ఎవరిది? దేవునిది. అది ఎవరు బాగు చేశారు? ఏలియా బాగు చేశాడు. ఇప్పుడు దేవుని యొక్క బలిపీఠం ఏది మనలో? హృదయం, రైట్. ఆ హృదయాన్ని బాగు చేయాల్సింది ఎవరు? ఎవరు బాగు చేయాలి? బాగా గమనించండి. అక్కడ సేవకుడు అంటే ఇది ఎవరికి? దేవుని యొక్క పని చేసేవాళ్ళు. దేవుని యొక్క బలిపీఠమును బాగు చేసిన వాళ్ళు ఎవరు? ఇక్కడ దేవుని పని చేసేవాళ్ళు. అంటే మనమందరం కూడా దేవుని యొక్క వ్యవసాయములో అందరం కూడా వ్యవసాయదారులమే, పని చేసిన వాళ్ళమే. మనమందరం ఏం చేయాలి? ఇప్పుడు బాగు చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే మన హృదయం అనే బలిపీఠము పడద్రోయబడింది అనుకో, కొన్ని రోజులకి ఏమవుతుంది? అది రెండు స్థితులకు వస్తుంది. మొదటిది, పడద్రోయబడితే అది పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత ఏమవుతుంది? అది పతనా స్థితికి వెళ్ళిపోతుంది. మూడు గమనించండి. పాడైపోయిన బలిపీఠం, పడిపోయిన బలిపీఠం, పతనమైపోయిన బలిపీఠం. పతనం అవ్వడానికి ముందే ఈ బలిపీఠాన్ని ఏం చేశాడు ఏలియా? ఇప్పుడు ఒక మాట, హృదయం అనే బలిపీఠమును మనము బాగు చేసుకుంటే, తిరిగి మళ్ళీ నిలబెడితే, అప్పుడు మన ధూపము, మన నైవేద్యము ఆయన దృష్టికి అదే ప్రార్థన. ఈరోజు మనం ఒకటే ఆలోచన చేయాలి. మన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారం లగాలంటే, ఈ హృదయమైన బలిపీఠము దేవుని దృష్టికి అంగీకారం లగాలంటే 7 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. దాని ప్రకారం మన హృదయాన్ని మనము సరి చేసుకుందాం. మొట్టమొదటిది, ప్రార్థన చేసేవారి యొక్క హృదయం ఎలా ఉండాలి? రైట్. నెంబర్ 1, బలిపీఠము, పడద్రోయబడిన బలిపీఠం, పాడైపోయిన బలిపీఠం, పతనమైపోయిన బలిపీఠం. పతనం అవ్వడానికి ముందే, చెప్పండి, పాడైపోవడానికి ముందే. బాగా గమనిస్తున్నాను. ఎందుకు ఈ 3 పదాలు చెప్పానంటే, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సరే నేను ఇప్పుడు ఈ మాట చెప్తాను. పడద్రోయబడిన బలిపీఠం మనమే కట్టుకోవాలి. అర్థమైందా మీకు? పాడైపోయిన దానిని నువ్వు నేను అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు. అర్థమైపోయిందా? పతనా స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత, బాగా గమనించండి, పతనా స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దాన్ని, దేవుడు కూడా అంటాడు, భ్రష్టు మనసుకి. కాబట్టి 3 స్థాయిల్లో బలిపీఠాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరొకసారి చెప్పనా? పడిపోయినటువంటి బలిపీఠాన్ని మనమే కట్టుకోవాలి. పాడైపోయిన బలిపీఠాన్ని దేవుడు కూడా, పాడైపోయింది దేవుడు బాగు చేస్తాడు, కానీ పతనం అయిపోతే మాత్రం దేవుడు ఎవరు అంటే ఆ స్టేజ్లో దేవుడు బాగు చేసిన తర్వాత కూడా నువ్వేం చేసావు? పతనా స్థితికి వెళ్ళిపోతే దాన్ని ఎవరు కూడా. అందుకే మన బలిపీఠాలు ఈరోజు పాడైపోయి ఉంటే ఇది మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. కాబట్టి మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు మన హృదయమైన బలిపీఠాన్ని మనం చూసుకొని పరీక్షించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. రండి. మొట్టమొదటిది 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయం 2 తిమోతి 22వ అధ్యాయం 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపోము, అండర్లైన్ చేయండి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో. ఎవరట వీళ్ళు? మళ్ళీ నీవు యవ్వనిచ్చల నుండి అంటే ఎవరు రాస్తున్నారంటే, తిమోతి యవ్వన ప్రాయములో ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఓ తిమోతి, నీవు నీ యవ్వనిచ్చల నుండి పారిపో. ఇప్పుడు రెండోది ఏం చేయమంటున్నాడు? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన కూడా, నీవు కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడం. రైట్.
ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిది పారిపోవాలి, రెండోది వెంటాడాలి. దానికి దీనికి ముందు మధ్యలో ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ప్రార్థన చేయవారితో. ఎవరు ప్రార్థన చేసేవారు? పవిత్ర. ఇప్పుడు దేవుడు మనము చేసే ప్రార్థన ధూపము వలె, మనము చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె దేవుని దృష్టికి అంగీకారములు అవ్వాలి అంటే పవిత్ర హృదయులైన వారితో కూడా మనము, అంటే అర్థం ఏంటి? మన హృదయం ఎలా ఉండాలి ఇప్పుడు? అది దేవుడు చూస్తాడు. ఈ బలిపీఠము పవిత్రముగా ఉందా? చెల్లి తమ్ముడా, ఒక మాట. ఈరోజు గత శనివారం నుంచి ఈ శనివారం వరకు మన హృదయాలు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి? నిజంగా పవిత్రంగా ఉన్నాయా మన హృదయాలు? ఎందుకో తెలుసా? దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. మనం పై రూపాన్ని లక్ష్య పెడతాం కాబట్టి చాలా పరిశుద్ధులు, భక్తులు, ఏర్పరచబడిన వారు, వీళ్ళంతా సేవకులు, ప్రార్థనాపరులు, ఆరాధికులు అని మనం పొగుడుతుంటాం. కానీ దేవుడు చూసేది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈరోజు నీ హృదయం దేవుని దృష్టికి పవిత్రంగా ఉందా? ఎంత ఛాలెంజ్ చేసి చెప్పుకో. ఒక్కవేళ, ఎందుకంటే తెలుసా, హృదయము మన మీద ఏం చేస్తుంది? చూడండి, అదే రాస్తాడు కదా, చూడండి. మొదటి యోహాను రాసిన పత్రికేనా, 3వ అధ్యాయం 19-20. మొదటి యోహాను రాసిన పత్రిక. సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయముల యందు మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి. ఈరోజు నువ్వు నేను కూర్చున్నాం ఇక్కడ, అందరూ వినండి ఈ మాట. నిజంగా నీ హృదయము మీద దేవుడు దోషారోపణ చేస్తే మనమేమనుకుంటున్నామంటే నేను చాలా పవిత్రంగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాం అనుకుంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడో తెలుసా? నీ హృదయం పరిశుద్ధంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నేను పరీక్షించు. అందుకే అంటాడు కీర్తనాకారుడు, ఓ మాట అంటాడు కదా, చాలా అద్భుతమైన మాట. దేవా, నీ దృష్టికి నా మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారములగునుగాక. అబ్బా, ఎంత చక్కటి మాటలు. నిజంగా ఒకవేళ దేవునికి అప్పగిస్తే, దేవుడు ఒకవేళ పరిశోధిస్తే, ఆయన హృదయ పరిశోధకుడు కదా, ఒకవేళ పరిశోధిస్తే ఈరోజు నా హృదయం దేవుని దృష్టికి ఎలా ఉంది? పవిత్రంగా ఉంది. ఆర్ యువర్ హార్ట్ ఈజ్ ప్యూర్ ఆర్ హోలీ? చాలా జాగ్రత్తగా వినాలి. మరి నేను అనుకుంటాను ఒక్కొక్కసారి హృదయం పరిశుద్ధంగా లేదు అంటే మనం చేసే ప్రార్థన కూడా అంగీకరించడు. మనం ఎంతసేపు ప్రార్థన చేసి ఎన్ని కన్నీరికి బొట్లు కాల్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయం పరిశుద్ధంగా లేదు. ఇప్పుడు హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలా? నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మన హృదయాన్ని పరిశుద్ధపరిచేది ఏంటి? మొట్టమొదటిది ఆయన వాక్యమే. దేని చేత యవనులు తమ నడతను శుద్ధి చేసుకోండి. ఇది నడతను శుద్ధి చేసుకోండి. మరి హృదయంలో అంటే అందుకే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును కాబట్టి నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే నీ దేవుని వాక్యముని హృదయంలో ఉండాలి. హృదయంలో ఆటోమేటిక్గా వాక్యం ఉందనుకోండి, దేవుని భయం కలిగిస్తుంది. నీ వాక్యము భయమును కలిగిస్తుందట. ఇప్పుడు మనకు తెలుసు, నిజంగా చెప్తాను చూడండి, నిజంగా మన హృదయము పాపములోనికి వెళ్ళిపోతుందంటే దేవుని వాక్యం లేదని, దేవుని వాక్యం లేదంటే దేవుని భయం లేదని అర్థం. వెరీ సింపుల్. కాబట్టి నేను అతిగా దీన్ని వ్యాఖ్యానం చేయను, కానీ మనం చూసుకోవాల్సిన చిన్న మాటలు. దేవా, నా హృదయం పరిశుద్ధంగా ఉందా? నీ ఎదుట యథార్థ ప్రభా ఇగో నిర్దోషంగా ఉందా? ప్రభా, నా యొక్క హృదయము నీ దృష్టికి అంగీకారంగా ఉందా? ప్రభా, నువ్వు హృదయాన్ని పరిశోధన చేసినప్పుడు ఆ పరీక్షకి నా హృదయము సరిగ్గా ఉందా అని మనం కానీ చూసుకోకపోతే మన ప్రార్థన దేవుడు అంగీకరించడు. చాలా ఈజీ అనుకుంటాం, మనం కన్నీరు కారుస్తాం, మన సమస్యలు తీరవు, మన రోగాలు నయమవ్వు, మన బాధలు తీరవు, మనం ఎక్కడికి వెళ్ళిన అసమాధానమే, మన జీవితంలో ఎక్కడ చూసినా అశాంతే, విశ్రాంతి ఉండదు, ఏమీ ఉండదు. కారణం ఏంటంటే మన జీవితంలో మనం చేసే ప్రార్థన దేవుడికి అంగీకారం యోగంలో అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న అపవిత్రత. ఒకవేళ నీ హృదయము అపరిశుద్ధంగా ఉందా, అపవిత్రంగా ఉందా, దేవుడు పరిశోధించినప్పుడు అది కానీ సరిగ్గా లేకపోతే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి, దేవా, నువ్వు నాతో వాక్యంతో మాట్లాడావు, నేను సరిగ్గా హృదయం పరిశుద్ధత లేదు ప్రభా, అందుకే అంటాడు ఆయన దోషారోపణ, ఆయన ఎదుట మనం ఏం చేస్తాం? మనల్ని మనం సమ్మతి లేకపోతే దేవుడు తీసుకోడండి. కాబట్టి మన హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా మనం పరీక్షించుకోవాలి. మొదటిది. రెండోది, యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం, హృదయమైన బాడైపోయిన బలిపీఠంలో కట్టుకోవాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? హృదయమైన బలిపీఠం పవిత్రంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఇవి చేసి చూస్తే
మీ అందరికీ ఈ మాటకు చెప్తున్నానండి, ఈ 7 విషయాలు మీరు కానీ నేను కానీ ఎవరైనా ప్రాక్టీస్ చేయండి, అభ్యాసం చేయండి, దేవుడు ఖచ్చితంగా మన మొర ఆలకించి జవాబునిస్తాడు 100%. రైట్, ఇంతకు మించి నేను ఎక్కువ నేను చెప్పను. రైట్, యోబు గ్రంథం 33:3. యోబు గ్రంథం 33 అధ్యాయం 3వ వచనం. అబ్బా, ఏంటట? నా మాటలు. ఇప్పుడు చెప్పండి, హృదయానికి రెండోది కావాల్సింది, హృదయం పాడైపోయినటువంటి ఈ బలిపీఠం బాగుండాలంటే నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది. ఇప్పుడు హృదయం ఎలా ఉండాలట? అది ఏం తెలుపుతున్నాయి? నాది. వెరీ గుడ్. అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే యథార్థం ఉండడం అంటే హృదయం యథార్థత మాటలు తెలియపరుస్తాయి అట, నోటి మాటలు. ఇప్పుడు నోటి మాటలు ఎలా ఉండాలంటున్నాడు? యథార్థంగా ఉండాలి. హృదయ మాటలు యథార్థంగా, దేవుడు చూసేది యథార్థతే. అందుకే యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవునికి. ఒకరోజు ఒక మాటను తీసుకొని చెప్పాను, యూట్యూబ్లో కూడా ఉంటుంది చూడండి. చెప్పండి ఆ మాట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. బా, ఎంత సంతోషం తెలుసా? నా బిడ్డ చాలా యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తుంది. యథార్థత లేదంటే అర్థం ఏంటో తెలుసా? యథార్థత లేదంటే దేవుడు మహాభయంకరమైన పదం వాడాడు తెలుసా మీకు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. అది లెక్క, అదివన్నీ వదిలే చెల్లి, ఇంకా చాలు. మన జీవితంలో యథార్థత లేదు అంటే మనం యాక్టింగ్ చేస్తాం అన్నమాట. మనం చాలా భక్తుల్లా కనబడతాం యాక్చువల్గా, కానీ చెప్తాను కదా, ఆయన హృదయ పరిశోధకుడు. మొదటిది పవిత్రతను చూస్తాడు, రెండోది యథార్థతను చూస్తాడు. ఈ రోజుల్లో మన చేసే ప్రార్థన ధూపం వలె, ప్రభువా ధూపం వలె నా ప్రార్థన అంగీకరించు, ప్రభువా నా నైవేద్యాన్ని నువ్వు అంగీకరించు. ఏటి అంగీకరించేది? నీ అంగీకరించండి, నీ హృదయమైన బలిపీఠం ఎలాగై పాడైపోయింది. మొదటిది అపవిత్రత, రెండోది వేషధారణ. నిజంగా దేవుడు వేషధారణని. అందుకే ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను, దేవా నేను వేషధారిగా ఉండకుండా నన్ను చేయి. నిజంగా నేను అనుకుంటాను ఒక్కొక్కసార్లు, ఇక్కడ ఎవరిని చెప్తున్నారు చూడండి ఆ మాట ఏమన్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నారు? యేసుప్రభు టైంలో ముగ్గురిని ఈ మాటను అనేవాడు తెలుసా? మొదటిది, వేషధారులైన పరిసయ్యులారా, వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన సద్దుకయ్యులారా. అమ్మో, అటువంటి వారా? నిజంగా చెప్పండి, దేవాలయంలో 2 వెళ్ళారు, ప్రార్థన చేశారు, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను అన్నాడు. నిజంగా ఉండలేదా? ఉంటారు వాళ్ళు, ఎందుకంటే అది కట్టడు కాబట్టి. ఇంకా దశంభాగం ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నారు. ఇంకా ఈ సుంకరు వలె, ఈ చోరుల వలె లేడు. అవునా కదా? కానీ దేవుడు వారిని ఏమంటున్నాడు? వేషధారులారా. ఇప్పుడు వాళ్ళకే అలాగంటే అంత నీతి, అంత యథార్థత, అంత ప్రతిష్ఠితి కలిగిన వాళ్ళు వాళ్ళకి కలిగిన మన పరిస్థితి ఏంటి? కాబట్టి దేవుడు పై అన్నీ చూడడు. ఉపవాసం ఉన్నావా అవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హృదయ యథార్థత ఇక్కడ ఏమన్నాడు? నా హృదయ యథార్థత. చూడండి, ఎప్పుడైనా హృదయ యథార్థత రెండింటిని బట్టి బయటపడుతుంది. మొదటిది నోటి మాట, రెండోది క్రియలు. మన క్రియలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనుకో. అలాగే చెప్తారండి, సిస్టర్ అలాగే చెప్తారు, బ్రదర్ అలాగే ఉంటాం. కాబట్టి మన యథార్థత. అందుకే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క మాట ద్వారా తిరిగి 15 సంవత్సరాల ఆయుష్ పెంచుకున్నది ఒకే ఒక మాట అంటాడు. ఏమన్నాడు? నీ దృష్టికి నేను ఎంత యథార్థముగా నడిచితను దయచేసి ఒకసారి జ్ఞాపకం. అబ్బా, అంటే దాని అర్థం ఏంటి బిడ్డ? నీ ఆరోగ్యం రావడమే కష్టం అయితే ఆయుష్ను కూడా పెంచేది నీలో ఉన్న యథార్థత. ఈరోజు మన జీవితంలో యథార్థత ఉందా? దేవుడు ఒకవేళ నేను ప్రార్థన, బిడ్డ నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, నువ్వు ప్రార్థన నేను వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు వేషధారణగా బ్రతుకుతున్నావు. చెప్పేది ఒకటి, చేస్తుంది ఒకటి.
అందరికీ చాలా భక్తురాలుగా కనబడుతున్నావు, భక్తుడిగా కనబడుతున్నావు, కానీ లోపల ఏముందో తెలుసా? వేషధారణ. దేవుడు అంత పనికి మాలిన అపవిత్రమైన పని చేసిన వేషనైనా దేవుడు క్షమిస్తాడు. అమ్మా, నేను నిన్ను క్షమిస్తాను, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయక అనేటువంటి అపవిత్రాలైనటువంటి స్త్రీతో చెప్పాడు. కానీ వేషధారులు మాత్రం వదల్లా. వేషధారులారా. రెండవది, మన జీవితంలో యథార్థత కలిగి ఉందాం, వేషధారణ లేకుండా బ్రతుకుతాం. సినిమాలు చూడమని చెప్తాం, సినిమాలు చూస్తే చెప్పండి. సీరియల్ చూడకూడదు, సీరియల్ చూస్తే మరి మన వేషధారులమైతే దేవుడు మన ప్రార్థన ఎందుకు అంగీకరిస్తాడు? మన జీవితంలో నేను ఎప్పుడు ఈ మాట చాలా పొడి మాటలే, కానీ మన ప్రాక్టీస్లో ఉండట్లే, అభ్యాసంలో ఉండట్లా. చాలా చాలా భయంకరమైన, మన ఇంటిలో భయంకరమైనటువంటి దురాత్మ ఏంటో తెలుసా? భర్త భక్తుడైతే భార్య ఒకలాగా ఉంటుంది, భార్య భక్తురాలైతే భర్త ఒకలాగా ఉంటాడు. కారణం ఏంటి? ఎంతో ప్రార్థన చేస్తాం మనం, నీ ఇంటిలో నుంచి పెద్ద డబ్బా పెట్టాం, ఓ రోజు ఒక సినిమా, ఒక సీరియల్, ఏంది ఇది? ఇంకా నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఇది తథ్యం, నిత్యం. ఎప్పుడు ఆ సమస్య పోదు నీ ఇంట్లో నుంచి, మన ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళదండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎంత భయం లేకుండా నేను దేవుని బిడ్డను కదా, నేను ఎట్లా చూస్తాను అనేటువంటి ఆలోచన కొంతమంది. ఎందుకంటే దొరికిపోతారు సీరియల్స్, ఎందుకంటే ఓపెన్ కదా. ఇది యాక్చువల్గా వెండితెర, బుల్లితెర, చిట్టితెర. చిట్టితెర ఎక్కడ ఉంటుంది? జోబిలో ఉంటుంది, ఎవరికి కనబడకుండా ఉంటుంది, నువ్వు ఎలాగైనా చూడొచ్చు. రూమ్లోకి వెళ్తావు, ఎదుగునంటే రూమ్లో ఉంటావు, అందరితో మాట్లాడుతావు, చేత్తోనే పెట్టుకుంటావు, మరి ఏం చూస్తున్నావో తెలియదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యథార్థత మన జీవితంలో ఎన్నిసార్లు ఈ మాట చెప్పినా కూడా అవే సీరియళ్ళు, అవే సినిమాలు, అవే పాపిష్టి విషయాలు మనం చూస్తే దేవుడు మన ప్రార్థన వినడు. ఈరోజు దేవుడు అన్న, నీ హృదయం అనే బలిపీఠం పాడైపోయింది, సెట్ రైట్ చేసుకోమంటున్నాడు. రైట్, చాలు, ఇంకంతకంటే ఎక్కువ చెప్పను. మూడోది మొదటిది ఏంటి? అపవిత్రత ఉండకూడదు, పవిత్రమైన హృదయం ఉండాలి. రెండోది వేషధారణ ఉండకూడదు, యథార్థత ఉండాలి. రండి, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం 4:23. సామెతల గ్రంథం 4:23. ఇవన్నీ దేని గురించి చెప్తున్నాను? పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసుకోవడానికి మన యొక్క ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారం అవ్వాలంటే ఇవి ఉండాలి. 3, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకోండి. ఇప్పుడు చెప్పండి, హృదయం నుండి ఏం బయలుదేరితే? 4వ జాన్ చెప్పండి అమ్మా. సామెతలు 4:23. బాగా గమనించండి. నీ హృదయము అన్నిటికంటే భద్రముగా కాపాడుకోమన్నాడు. ఎందుకు? కాబట్టి అన్నాడు కదా. ఎందుకు? నీ హృదయంలో నుండి జీవధారలు అంటే ఏంటి? ఎలా చెప్తాం దేవుని వాక్యం అని? హృదయంలో నుండి జీవధారులు బయలుదేరుతుందట. ఎప్పుడు బయలుదేరితే? హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం. అంటే ఎలా కాపాడుకోవాలి తెలుసా? మీరు అందరూ అనుకుంటారు కదా ఎలా కాపాడుకుంటామని. మీకు ఒక ట్రిక్ చెప్తా, ఫాలో అవుతే బెటర్. ఇర్మియా గ్రంథం 2:13. ఇర్మియా గ్రంథం 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలమన్నా జీవధారన్నా ఒకటే. ఓకే, జీవ జలముల ఓటనైనా నన్ను విడచి తమ కొరకు తొట్లను, అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా దగ్గరికి వచ్చారు. నా జనులు 2 నేరాలు చేశాడు, అందులో జీవజలపు ఓటనైనా నన్ను అంటే అర్థం విడిచిపెట్టడం అంటే ఏంటి? జీవజలపు ఓటనైనా నన్ను విడిచిపెట్టినారంటే అర్థం ఏంటి? ఆయన వాక్యమును చదవడం, వినడం ఇవన్నీ పక్కన పెట్టండి. విడిచిపెట్టుట అంటే అర్థం ఏంటి? ఇంకొక విషయం, అందులో తొట్టు తొలిపించుకున్నాడు, కానీ ఏ తొట్టు అది?
బద్దలైపోయిన నీళ్లు, అసలు తొట్టెందుకు? నీళ్లు నిలవాలి. మరి నీళ్ళు అనేవి దేవుని వాక్యం అయితే మరి ఈ తొట్టి ఏమైపోయింది? బద్దలైపోతే ఏమైపోద్ది? ఉపయోగంలా. వింటున్నాం, ఈ సోవు నుంచి వదిలేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని వాక్యము చేత నీ హృదయములో ఏమేసుకోవాలి? ఉండాలి. మీరు గమనించండి, ఓట ఉందనుకో ఆటోమేటిక్ ఏమవుతుంది? అలా ఓట ఉబ్బుకుతూనే ఉంటుంది. కాబట్టి ప్రేమైన వర్లారా, హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం భద్రంగా కాపాడుకోవాలి, ఉంచుకోవాలి. ఈ రోజుల్లో దేవుని వాక్యం వింటున్నాం, కానీ హృదయంలో మాత్రం ఉండదే, బద్దలైపోయిందే. ఎందుకు బద్దలైపోయింది చెప్పండి? చూడండి, ఓ మాట చెప్తాను. ఇర్మియా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట చూస్తాం. కొలస్సీలు రాసిన పత్రిక 3:16. చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, నిలవాలంటే ఏం చేయాలా? నివసింపనీయుడి అంటే ఏం కావాలా? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా అంటే దేవుని వాక్యము సమృద్ధిగా అందులో ఉండాలి అంటే సమస్త విధములైన జ్ఞానం ఉండాలి. సమస్త విధములైన జ్ఞానం అంటే ఏ జ్ఞానం ఉండాలి? పనికిమాలిన చెత్త జ్ఞానం కాదు. దేవుని జ్ఞానము చేత మన తొట్టుల్ని ఏం చేసుకోవాలి? తొలిపించుకోవాలా. అందులో జీవ జలపు ఓటైన ప్రభువు వారిని ఉంచుకుంటే ఆటోమేటిక్గా మన హృదయము కాపాడబడుతుంది. మూడోది ఇప్పుడు ఏం చెప్పండి? మొదటిది అపవిత్రత ఉండకూడదు, రెండోది వేషధారణ ఉండకూడదు, మూడు బద్దలైన తొట్లు ఉండకూడదు. అంటే బద్దలైన హృదయము ఉండకూడదు. కన్నం పడిందా, చిల్లి పడిందా, దేవుని వాక్యం అట్టగానే వింటూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి మన హృదయం ఎక్కడ బద్దలైపోయిందో, దేని ద్వారా బద్దలైపోయిందో చూడండి. అక్కడ అంటాడు, వారు నీరు నిలవని తొట్లను తొలిపించుకున్నారట. అంటే ఇది సొంతంగానా? నీవోనే అది దేవుడు హర్షించుడు. రైట్. 4. ఎపిసోడ్ రాసిన పత్రిక 3:15. ఎపిసోడ్ రాసిన పత్రిక 3:15. చాలు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా. అబ్బా, ఇదేంటి? క్రీస్తు ఎట్లా నివసిస్తాడట? విశ్వాసము ద్వారా. అంటే ఏంటి దాని అర్థం? హృదయములలో. 4వది వెరీ గుడ్. అంత మనం నెగిటివ్ పోర్షన్లను మాట్లాడుతున్నాం. మొదటిది అపవిత్ర ద్వారా హృదయము అని బలిపీఠం పాడైపోతుంది. రెండోది వేషధారణ వల్ల మన హృదయం పాడైపోతుంది. మూడోది నీరు నిలవైన బద్దలైన తొట్లు తొలిపించుకుంటే అయిపోతుంది. అవిశ్వాసం ఉంటే అంతే. ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారట మన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడట. చెప్పండి, ఇప్పుడు దేనివల్ల అయిపోతున్నాడు నివసించడంలే? అంటే ఎంత అవిశ్వాసం తెలుసా? అవిశ్వాసము అనేది ప్రార్థనకి తొలిమెట్టు, ప్రతిదానికి అదే మెట్టు. అవును కదా? విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగినే స్వస్థపరుస్తుందంట. మనలో ఎవరికైనా వ్యాధి ఉన్నా, ఇతరులకు వ్యాధి ఉన్నా, ఎవరికైనా రోగంతో బాధపడుతున్నా, నీ యొక్క విశ్వాసం యొక్క అంతస్తును దేవుడు చూస్తాడు. అంటే దేవుడు విశ్వాసం అంటే చెప్తాను, విశ్వాసం ద్వారా దేవుడు నీలో నివసిస్తాడు. అంటే ఎలా? ఇప్పుడు దేవుడే హృదయంలో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు చూడండి, అప్పుడు నీకు వచ్చే పలుకులు ఎలాగుంటే విశ్వాసపు మాటలు వస్తాయి. ఎస్ ప్రభువా, నువ్వు మాత్రమే స్వస్థపరచగలిగిన దేవుడు, ఈ ప్రపంచంలో ఎవరిని కూడా స్వస్థపరచలేడు ప్రభా, నీకు అసాధ్యమైనది. ఇదంతా విశ్వాసపు మాటలు. అవునా కదా? మనం ఏంటే ప్రార్థన చేసిన తర్వాత ఏమనుకుంటాం? మనం ఎవరికైనా ప్రార్థన చేసామనుకోండి, మళ్ళీ ఎంత భయం అంటే ఎందువల్ల అనుకున్నారు? ఒకవేళ మన అపవిత్రత గుర్తొచ్చినా, మన వేషధారణ గుర్తొచ్చినా, దేవునికి ఇవ్వాల్సిన చోటు, ఎందుకంటే నీరు నిలవనంటే అందులో లోపల దేవుడు ఉండాలనుకోవడం.
లేకపోయినా అవిశ్వాసం ఆటోమేటిక్గా పెళ్ళి బుక్కుపోతుంటుంది. ఎందుకు మనం ప్రార్థన చేసింది ఏంటి? అవిశ్వాసం. మనం ప్రార్థన చేస్తాం, అనేకమైన విశ్వాస పంచుల ద్వారా మనం ప్రార్థన చేయాలనుకుంటాం, మళ్ళీ విశ్వాసం ఉండదు. విశ్వాసము అనేది ఎంత చాలా చాలా ప్రాముఖ్యమైనది బిడ్డలారా. నేను ఎన్నిసార్లు అనుకుంటానంటే, మనం ఇంకొక విషయం, విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు రోగి స్వస్థ, మరి అప్పుడు అక్కడ మళ్ళీ నీ విశ్వాసానికి మరొక పరీక్ష. ఇంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు నా బిడ్డ, నేను ఒకవేళ చెయ్యకపోతే తిరిగి మళ్ళీ చేస్తాడా లేదా, ఇవ్వకపోతే మళ్ళీ చేస్తాడా లేదా, అసలు నేను చెయ్యను అంటే ఏం చేస్తాడా. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి కనాను స్త్రీ లాంటి విశ్వాసం అనుకుంటే ఇవ్వడు, చేయుడు, మాట్లాడు, తిరస్కరిస్తాడు, అసహ్య చేసుకుంటాడు, అయినప్పటికీ కూడా కనాను స్త్రీ విడిచిపెట్టలేదు. నిజంగా అటువంటి విశ్వాసం ఉంటే నేను అనుకుంటాను ఎలాంటి జబ్బైనా, నాకు తెలిసి నా ప్రభుకి ఏది కూడా ఆయన నిర్మాణకుడు కదా, ఏం చేయాలో. ప్రేమిన వర్లారా, నా స్నేహితుడు బెడ్ మీద పడి ఉన్నాడు, ఇప్పుడు 20 లక్షల రూపాయలు అప్పులో ఖర్చు అయింది, ఇప్పుడు ఫిజియోథెరపీ అవుతుంది. ఇప్పుడెప్పుడు చేసిన ఆ రోజు అంటే ఎందుకో అర్థం కాదు కానీ అక్కడ అన్నారు, బ్రదర్ ప్రార్థన చేసిన తర్వాత మెడలో స్పర్శ వచ్చింది, చేతులలో స్పర్శ వస్తుంది, కాళ్ళలో స్పర్శ వస్తుందని చెప్పాడు. నాకు అసలు అర్థం కాలేదు. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా నా ప్లాంట్లో ఉన్నటువంటి వారితో వెళ్ళాను, వాళ్ళందరిని బయటికి పంపించాను. నేను ఒక్కడని, వాళ్ళ మదర్ ఉన్నారు, వాళ్ళు నిష్ఠ హైందవులు. అయ్యా ప్రార్థన, నన్ను బయటికి పంపించలేరు, వద్దని చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే స్నేహితుగాడు అక్కడ బెడ్ దగ్గర మోకరించి కన్నీరు కార్చి, వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం. మొట్టమొదటి నా స్నేహితుని ఆ పరిస్థితి చూసి నిజంగా నేను అనుకున్నాను, నా ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ వెళ్ళాలని దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. నిజంగా నేను అనుకున్నాను, ఏంటి ప్రభా ప్రార్థనలో ఇంత శక్తి ఉందా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు ఏమీ కాల, ఒక చిన్న ప్రార్థన ద్వారా ప్రభా ఇంత గొప్ప కార్యం. మన దేవుడు దేనికైనా, నేను ఒక మాట చెప్తాను, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి చాలు, దేవుడు స్వస్థపరుస్తాడు. రైట్. ఎన్నోది దేవునికి చూడండి, అక్కడ రాయబడితే వచ్చింది, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా, అంటే మన హృదయముల ద్వారా దేవుడు ఏమవ్వాలా, నివసించాలంటే ఏం చేయాలి, విశ్వాసము ద్వారా హృదయంలో నివసించాలంటే ఏం చేయాలా, అవిశ్వాసం రాకూడదు, కరెక్టే. నివసించాలంటే ఏం చేయాలా, ఆయనకి చోటు ఇవ్వాలి. అది విశ్వాసం అంటే. నా హృదయంలో ఉన్నాడు అని చెప్పగలగాలి, అది విశ్వాసం అనేది, అంతేనా. కాబట్టి 4వది, పాడైపోయిన మన హృదయం, పాడైపోయినట్టు మన బలిపీఠం బాగుపడాలంటే మన హృదయంలో దేవునికి చోటిద్దాం. రైట్. ఇర్మియా గ్రంథం అది కాదు, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16. 1 పేతురు రాసిన పత్రిక ఎన్నోది ఇది, 1 పేతురు 3వ అధ్యాయం 15-16. 1 పేతురు, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణకు గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికంతోను భయముతోను సమాధానం చెప్పుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. ఇప్పుడు మీ హృదయములనందు క్రీస్తును ప్రభువుగా, ఇప్పుడు చెప్పండి, ఇందాకలేమో క్రీస్తు హృదయంలో నివసించడం విశ్వాసం ద్వారా, ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో. క్రీస్తు మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి, సమర్పణ అంటే ప్రత్యేకపరచుకోవడం, అంటే స్థిరపరచుకోవడం, అంటే తీర్మానం చేయడం, అంటే నిబంధన చేయడం, అంటే వాగ్దానం చేయడం, అంటే నేను చెప్తాను. ప్రతిష్టత అంటే ఉదాహరణకి మందిరం ఏం చేసాం అంటే అర్థం ఏంటి, స్థిరమే. ఇంకా దేవుని అది వెరీ గుడ్, దేవునికి మాత్రమే ఇది. ఇంకొకటి కార్యకలాపాలు చేయడానికి ఇందులో చేయడానికి లేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దాన్ని దీనికి అన్వయిద్దాం. అంటే దేవుని ప్రతిష్ఠించడం అంటే ప్రథమ స్థలం ఇవ్వడం, ప్రథమ స్థానం ఇవ్వడం, ప్రథమ స్థాయి ఇవ్వడం, ఇవన్నీ పక్కన పెడితే హృదయములో ఉన్నట్టు పెద్ద గల్లంతి ఏంటంటే ఈ హృదయం మోసకరమైంది. అవునా కదా. ఎన్ని మోసాలు చేస్తుందంటే ఏముందిలే, అదే అలాగే అంటారులే,
జచ్చే ఏదో మబ్బి చేస్తూ ఉంటుంది కదా హృదయం. ఇప్పుడు ఒక మాట, హృదయము ద్వారా మనకు వచ్చిన ప్రతి ఆశ, ఇచ్చ, ప్రతీది కూడా ఒక్కసారి హృదయాన్ని దేవుడు కూడా ప్రతిష్ఠిస్తే మళ్ళీ అవి లేచిన మొలకెత్తినా ఏం చేయాలా? చంపాలి. అందుకే చెప్పండి, ఆత్మచేత శరీర క్రియలను వెరీ వెరీ డేంజరస్ అండి. ప్రభువుని అంత హృదయంలో ప్రతిష్ఠగా చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. చాలా బలిపీఠాలు పాడైపోవడం కారణం ఏంటంటే, అటు లోకాన్ని ప్రతిష్ఠిస్తాం, అటు సాతాను కూడా ప్రతిష్ఠించేస్తాం, అటు పక్క దేవుని కూడా ప్రతిష్ఠిస్తాం. మన హృదయంలో ఎంతో విశాలమైనది, అందరికీ చోటు ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ప్రభుకి మన హృదయం ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ హృదయం ఇంకొకరికి చోటు ఇవ్వడానికి లేదు. చోటు ఇవ్వడం వేరు, క్షమించండి. ప్రతిష్ఠించడం అంటే, ప్రభువా, ప్రతిష్ఠించడం అంటే నువ్వు చెప్తే, నువ్వు వెళ్ళమంటే, నువ్వు ఉండమంటే, నువ్వు చేయమంటే అది ప్రతిష్ఠ అంటే. హృదయ ప్రతిష్ఠ. హృదయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభా, ఈ హృదయం నీది ప్రభా, ఈ హృదయంలో పరిశుద్ధాత్మ దేవునికి, చూడండి, దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమే ఉన్నారా, ఇది బేసికల్ టైటిల్. అసలు ఏంటంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి. కాబట్టి విలువైనటువంటి మనల్ని దేవుడు కొన్నాడు, కాబట్టి ఆయన మాతో ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠ అంటే నోటి చెప్పినంత ఈజీ ఏం కాదు, అంత ఈజీ ఏం కాదు. ప్రతిష్ఠితుడు అంటే దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్రత్యేకత ఎంత ప్రతిష్ఠించారో చిన్న యాసిడ్ టెస్ట్ అయినా మీరేం చేతులు ఎత్తమని అడగను. మొన్న ఓటుల ఎలక్షన్కి డబ్బులు ఇచ్చినారు కదా, అందరికీ ఇచ్చినారా లేదా? నేను ఇప్పుడు చెప్తాను, నా ప్రభు నా హృదయంలో ప్రతిష్ఠించబడి, నేనైతే ₹1 కూడా తీసుకోవాలా. మీరు చేతులు ఎత్తొద్దు, ఎందుకంటే మీరు దేవుని ప్రేమించిన వారు, దేవుని వాక్యం ప్రేమించినారు, హృదయంలో దేవుని ప్రతిష్ఠ ఉంచితే ₹1 కూడా మీరు తీసుకోరా అని దేవుడు చూస్తాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. మనకేమో మన ప్రతిష్ఠితులు అన్నీ పోతున్నాం, మన సమర్పణలు మనం ఒకటి సమర్పించుకుంటాం, మనం ఇంకోటి చేస్తూ ఉంటాం. దేవుడు ప్రతిష్ఠిత లేని వారిని ఉపయోగించరు. ప్రతిష్ఠిత కలిగిన వారు ఎవరు తెలుసు ఈ లోకంలో? అందరికంటే దేవుని బిడ్డలు ఎవరో తెలుసు? వాళ్ళే యాజకులు. ప్రతిష్ఠులు వాళ్ళు. నేను దేవుని పని తప్ప ఇంకోటి చేయను అంటారు. దేవునికి సంబంధించి ఏ పని చేసినా అది ప్రతిష్ఠితే. దేవునికి విరోధమైన ఏ పని చేసినా అది అప్రతిష్ఠిత పాలు చేస్తాడు. ఎందుకంటే ఎక్కువ లేదు, సింపుల్ వర్డ్స్. మొదటిది అపవిత్రత, 2 వేషధారణ, 3 బ్రద్దలైపోయిన తొట్లు తొలిపించుకోవడం, 4 అవిశ్వాసం, 5 ప్రతిష్ఠ చేసుకోవడం అంటే రివర్స్ రండి. అయ్యయ్యో, రాజీ పడిపోవడం. మీకు వ్యతిరేక పదాలు కూడా తెలియవు, రైట్? అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయాను. వీ హ్యావ్ టు బీ కాన్సిక్రేటెడ్. అందుకే ఇంగ్లీష్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంగ్లీష్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. తెలుగుని తక్కువ అని అనట్లేదు, కానీ పదాలు కట్టడం కష్టం. కాన్సిక్రేట్ హార్ట్ షుడ్ నాట్ బి కాంప్రమైజ్. ప్రతిష్ఠింపబడిన హృదయాలు ఎప్పుడు కూడా రాజీ పడకూడదు, రైట్? రాజీ పడితే దేవుడు ఎన్నో చెప్పినా 4, 5, 6, 7 ఈ 2 చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో, చూడండి ఏముండాలి అక్కడ? దేవుని ప్రేమ. మనకి ఏ ప్రేమ ఉందో హృదయాలలో, మనకేమో భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, పిల్లల మీద ప్రేమ, బంధువుల మీద ప్రేమ, స్నేహితుల మీద. కొంతమంది నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, భర్తలను ప్రేమించండి, అది దేవుని యొక్క వాక్యం. భార్యలు భర్తలు ప్రేమించండి, ఇది దేవుని వాక్యమే, తప్పేం కాదు. కానీ ఇప్పుడు వ్యవహారం ఏంటైపోతుందంటే, దేవుడి కంటే భర్తలు ఎక్కువైపోతున్నారు, దేవుళ్ళ కంటే భార్యలు ఎక్కువైపోతున్నారు. కొంతమందికి లేండి, అందరికీ కాదు. ఈ రోజుల్లో నాకు తెలిసి చాలా తక్కువ మంది. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినటువంటి ప్రేమ మన హృదయాల్లో ఉందా?
ప్రేమ హృదయంలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ, అమ్మో, నేనైతే ఆ ప్రేమను మాత్రం నా దగ్గర ఉందంటే నేను పక్క వేషధరనే చెప్పొచ్చు. ఎలా ఉంటుంది మన ప్రేమ చూద్దాం ఒకసారి. అది చూసి ఆ లాస్ట్ మాట గమనించుకొని మనం వెళ్దాం, ట్రై చేద్దాం. దేవుని యొక్క ప్రేమ ఎట్లా ఉంటుందో తెలుసు కదా, ఎలా ఉంటుందో. 1 కొరింథీయులు రాసిన పత్రిక, నాకు తెలిసి అంతకంటే మంచి అధ్యాయం ఇంకోటి ఉండదేమో. 13, 4, 4, 5, 6. ఇప్పుడు నీలో దేవుని ప్రేమ ఉందంటే సహించాలి బిడ్డ. రెండోది దయ చూపించాలి. మచ్చలు పడుతున్నామా మనం? ఏమైనా మచ్చలు పడ్డం అంటే అసూయపడ్డం, డంబంగా ప్రవర్తించడం అంటే నేనే అంటే ఏమనుకున్నావురా బాయ్. ఉప్పొంగడం అంటే నాకు ఏంది అసలు. తర్వాత అంటే ఎంత చక్కగా ఉంటుందో తెలుసా ప్రేమ. దేవుని ప్రేమ ఉన్నవాళ్ళు చాలా మర్యాదగా ఉంటారండి. మీరు చూస్తే అర్థమైపోద్ది మనకి. మర్యాదగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదట మాటలో మర్యాద ఉంటుంది. ఫస్ట్ ఎంత మర్యాదో తెలుసా? దేవుని ప్రేమ మనలో ఉందంటే ఎంతో మర్యాదగా నడుచుకుంటాం. చాలా చాలా మర్యాద. ఆ మర్యాద ఇంకెవ్వరు నీవు లోకంలో నేర్చుకోలేవు. అది దేవుడికి ఇచ్చే మర్యాద. స్వప్రయోజనం. స్వప్రయోజనం అంటే ఇది నేను ఒక్కోసారి అనుకుంటాను, ఇందులో ఎన్ని క్వాలిటీస్లో మనం ఉన్న టిక్ పెట్టుకుందాం మనం ఈరోజు. తర్వాత ఇది సూపర్, ఇంక తిరిగేలేదు. మనం త్వరగా కోపపడ్డం అంటే ఇంక ప్రేమ లేనిదే అర్థం. మరి ఎవరికి ఉందో త్వరగా కోపపడేటువంటి తత్వం? నిజంగా అది ఉంటే దేవుని ప్రేమ మనలో లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమ మన హృదయాల్లో ఏమంట, అక్కడేమో కొమ్మరింపబడడం అంటే ఏంటి తెలుసా? బయటకు వచ్చేస్తుంటుంది. అక్కడ మనకు అసలు ఉంటుందో తర్వాత సంగతి. అది ఎంటీ వెజల్స్ లాగా ఉంటాయి, మనం అన్నీ ఖాళీ పాత్రలు అయిపోతాయి. కానీ పొంగిపోవడం అంటే అమ్మో నాయన. తర్వాత ఉంచుకున్నదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు అన్నిటినీ తాలుకొనును. అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఓర్చును. దాట్స్ ఫైనల్. చాలు. ఇన్ని ఉండాలంటే చెల్లి తమ్ముడా, నిజంగా దేవుని ప్రేమ ఎలా ఉండాలంటే ఎంత కష్టం. ట్రై చేద్దాం. అభ్యాసం చేయకపోతే మనకేం రాదు. ఒకప్పుడు అమారీదిగా నడిచామేమో, అసహించుకున్నామేమో, ఓర్చుకోలేకపోయామేమో, మత్సరపడ్డామేమో, కోప్పడుతున్నామేమో. నిజంగా దేవుని మన హృదయం చూస్తాడు. అందుకే ఆయన హృదయ పరిశోధకుడు. అందుకంటే మీ హృదయము అన్నిటికంటే ఎందుకు మోసం అంటే ఇవేం ఉండవు మనలో. ఘోరమైన వ్యాధి ఫుల్, ఎక్కడ చూద్దామన్నా గాయాలే. కాబట్టి దేవుని ప్రేమను, పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రేమను బట్టి కుమ్మరించబడాలి. దాని వ్యతిరేకం చెప్పండి ఇప్పుడు. కుమ్మరించబడ్డం అంటే దేవుని ప్రేమ చెప్పండి. దేవుని ప్రేమ లేని దాన్ని ఏమంటాం? అంత ప్రేమ కుమ్మరించబడ్డం అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన ప్రేమను మన హృదయంలో కుమ్మరించబడట్లేదంటే అర్థం ఏంటి? ఆయనే మొదట ప్రేమించును, మనల్ని దేవుడే మొదట ప్రేమించిన తర్వాత మనం ఆయనను ప్రేమిస్తున్నాం. కాబట్టి దీన్ని వ్యతిరేకంగా ఎలా చెప్పొచ్చు తమ్ముడా? ఎలా చెప్పొచ్చు దీన్ని? కుమ్మరించబడ్డం అంటే వెరీ గుడ్, అట్లా కూడా చెప్పుకోవచ్చు. కరువు అయిపోయింది ప్రభువా, నేను ప్రేమించడం కరువు అయిపోయింది. నా స్వప్రయోజనమే విచారించుకుంటున్నాను. నా సహోదరుని యొక్క కష్టాలలో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందులో నా చేతనైనంత మట్టుకు ప్రభా నేను చేయగలిగినది నేను చేస్తాను ప్రభా. వారి యొక్క బాధలలో, వారి దుఃఖాలలో, వారి కష్టాల్లో, వారి యొక్క ఆర్థిక పరిస్థితులలో ప్రభా నాకు చేతనైనంత నేను చేస్తాను. మనం ఏది చేయకుండా అలా లేదు బ్రదర్, చేయను బ్రదర్, అవ్వదు బ్రదర్. అరే నీకేముందిరా బాయ్? దేవుని ప్రేమ నిన్ను ప్రేమించినాడు. అసలు మన ప్రేమ దేవుని ప్రేమకు అనర్హులము. ఆయన ప్రాణాన్ని ఇచ్చినాడు. మరి కానీ మినిమం కూడా ఏమి లేకుండా ఇంకేంటి మన దేవుని ప్రేమ? మళ్ళీ ఏంటో దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుని ప్రేమ ఎంతో. ఎందుకు ఆ డైలాగ్స్? దేవుడు డైలాగులు చూడదు, ఏం చేస్తాడు? హృదయాన్ని చేస్తాడు. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చూసి మనం ముగిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19.
అక్కడ చూడండి, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ, అంటే దాని అర్థం ఏంటి? హృదయం ఏమవ్వాలి? ఇప్పుడు ఏమవ్వాలి? 3 చెప్పినాడు. మొదటిది పాడాలి, 2 కీర్తించుచు, ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు. దట్ ఈస్ ద థింగ్. నాన్నగారు ఎప్పుడు అంటుంటారు కదా, ప్రతిదానికి కూడా మనము, నీ హృదయం కృతజ్ఞతతో నిండకపోతే దేవుడు నా అప్పులు తీర్చేశాడు, ఇంకేం ప్రార్థన పెట్టవసరం లేదు. నాకు నా రోగం బాగైపోయింది, నా ఇంటిలో ప్రార్థన లేకపోయినా పర్వాలేదు. లేకపోతే నాన్నగారు చెప్పారు కదా, అన్నీ కలిపి కలగంపుగా ఒకేసారి ప్రార్థన పెడతాం. మేము న్యూ ఇయర్కి అన్నీ కలుపుకొని ఒకసారి పెట్టేస్తాం. నీ హృదయం బాగాలేదు. అక్కడ కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నేను ఒక్కోసారి అనుకుంటాను, ప్రభా ఇలాగైతే ఎంత కష్టం ప్రభా. అన్నిటికీ మనం పెట్టలేం, కానీ పాడుచు కీర్తించుచు ఎల్లప్పుడూ కృతజ్ఞత ఆస్తుతులు. చూడండి, ఈ 3 సందర్భాల్లో చేయొచ్చు. పాడడం, 2 కీర్తించడం, కృతజ్ఞత చేయడం. చూడండి, ఈ 3 కూడా దేవుని ప్రజలతోనే అవుతుంది. నువ్వు వ్యక్తిగతంగా పాడొచ్చు, వ్యక్తిగతంగా కీర్తించవచ్చు, వ్యక్తిగత కృతజ్ఞత స్తుతులు చెల్లించవచ్చు. కానీ కృతజ్ఞత అనేది దేవునికి చెల్లించడానికి ముందు వ్యక్తిగతంగా చేయాలి, కుటుంబముగా చేయాలి, 3వది కూడా వదలడు ఆయన, సంఘముగా కూడా మనం చేయాలి. అప్పుడే దేవుడు అన్నీ పొందుకుంటాం. మనం మాత్రం మన హృదయంలో కృతజ్ఞతాభావంతో నిండిపోవాలి. దేవా, నేను అసలు రాదనుకున్నాను ప్రభా, అవ్వదనుకున్నాను ప్రభా, ఈ రోగం నయం అవ్వదనుకున్నాను ప్రభా, ఇది పోదనుకున్నాను ప్రభా. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రభా నువ్వు చేసిన మేలులకై నేను చెల్లించగలను. కాబట్టి హృదయం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో నిండిపోవాలి. కృతజ్ఞత లేని జీవితాలను దేవుడు ఎప్పుడు కూడా వీళ్ళకి ఇంత చేశానే, ఎంతగా చేశానే, కనీసం ఒక్కరోజు కూడా వారి ఇంటిలో ఒక ప్రార్థన లేదు. నా బిడ్డలందరినీ తీసుకువెళ్ళి చక్కగా వారికి ఆతిథ్యం ఇచ్చి వారితో సంతోషం నన్ను కనపరిస్తే నేను ఎంత సంతోషిస్తాను. నీ జీవితంలో నా దేవుడు చేసిన మేలుల కొరకై మన హృదయాల్లో మాత్రమే కాకుండా సంఘంతో పాటు దేవుని కనపరచాలి. ఇప్పుడు చెప్పండి, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారం లగాలంటే, చెప్పండి, మన బలిపీఠం మీద ధూపము నైవేద్యం సరిగ్గా ఉండాలంటే మన పాడైపోయిన బలిపీఠాలు తిరిగి మనం ఏం చేయాలా? బాగు చేసుకోవాలి. ఆ హృదయం అనేటువంటి ఈ బలిపీఠము మొట్టమొదటిగా ఉన్నది పవిత్రంగా ఉండాలి. అంటే ఎలా ఉండకూడదు? అపవిత్రంగా. 2వది, మన హృదయం ఎలా ఉండాలి? యథార్థంగా. అంటే ఎలా ఉండకూడదు? 3, హృదయం ఎలా ఉండాలి? హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి జీవధారలు బయలుపెడతాయి కాబట్టి బ్రద్దలైన తొట్లను మనము తొలపించుకోవడం. మన హృదయంలో వాక్యం ఉండాలి. తర్వాత 4, దేవుని యొక్క విశ్వాసం నిండిపోవాలి మనకి హృదయంలోని. ఆయన వాక్యము అనేటువంటి విశ్వాసం. అందుకంటాడు బైబిల్లో వాక్యానికి 7 పదాలు వివరించబడితే అందులో ఒక మాట అంటాడు, జీవవాక్యము, రక్షణ వాక్యము, సమాధాన వాక్యము, ఇవన్నీ అంటూ ఏమంటాడు తెలుసా? సత్యవాక్యము అని అంటూ ఏమంటాడు తెలుసా? దీనికి ఏమంటాడు? విశ్వాసవాక్యము అని పేరుంది అపోస్తల కార్యము. అది ప్రకటించు మేము, అంతేనా? ఉందా ఆ మాట? అంతేనా? అపోస్తల కార్యాలలోనే ఉంది అది. మేము ప్రకటించు విశ్వాస అపోస్తల కార్యములు కాదనుకుంటాను, ఇందులో ఉంది. రైట్. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. ఎందుకంటే ఆ మాట చూపించాలి మనం. ఎందుకంటే క్రీస్తు మీ హృదయములలో నివసించడం అంటే ఎలాగా? ఆయన క్రీస్తు ఎలా నివసిస్తాడు? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనున్నది, అది మేము ప్రకటించు. అది విశ్వాస వాక్యం. ఏది లేకుండా చెప్పని బిడ్డలారు, విశ్వాస వాక్యం. రైట్. ఎన్నోది ఇది? 5వది, దేవుని నీ హృదయంలో వచ్చే ప్రతి ఇచ్చ, ప్రతి కోరిక, అది దురాశ ఏదైనా కూడా, ప్రభా ఇది నీకు ఇష్టమేనా, ఇది నీ చిత్తమేనా, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, అలా ప్రభు ప్రతిష్ఠించుకోవాలి. ఆయన సెలవులో కూడా మనం ఏం చేయకూడదు. 6, దేవుని యొక్క ప్రేమ ఉబ్బుకుతూ ఉండాలి, కరువైపోకూడదు. 7వది ఆఖరిది,
అన్ని విషయాల్లో దేవునికి మన హృదయాంతరంగంలో కృతజ్ఞతతో నిండిపోవాలి. అటువంటి కృతజ్ఞత లేకుండా కృతజ్ఞతహీనులుగా మనం ఉండకూడదు. అట్టిగా మనం ఉంటే మన బలిపీఠలు సరిగ్గా ఉన్నట్టు, ఒకవేళ పాడైపోతే ఈ 7 విషయాల్లో మన హృదయాలు దేవుని దగ్గర సరి చేసుకొని మన యోగ్యమైనటువంటి రీతిలో మనం ప్రార్థన చేసి దేవుని యొక్క దృష్టికి మన ప్రార్థన ధూపం వలె, సాయంకాలపు నైవేద్యం వలె ఆయన దృష్టికి అంగీకారం లగునట్లు దేవుడు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.